వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఆ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంతో 20 మంది నిండు ప్రాణాలు బలైపోయాయని కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటన జరిగిన సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు ఏ విధంగా ₹1 కోటి పరిహారం ప్రకటించారో అలాగే ఇప్పుడు కూడా ₹1 కోటి ప్రకటించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బస్సుల పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు. నేనేమంటుంటా, ఇలాంటి ఇష్యూయే విశాఖపట్నంలో కెమికల్ కంపెనీలో జరిగితే ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ₹1 కోటి వితౌట్ ఎనీ కన్సల్ట్మెంట్ విత్ ఇన్ సెకండ్స్లో డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఈ రోజున ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, అతను ఎక్కడో 10,000 జీతం మస్కట్లో చేస్తున్నాడు. ఆ అమ్మాయిని ఎన్ఐటీ ఏదో కష్టపడి ₹10 పోగేసి ఎన్ఐటీలో ఆమెకు చదివిపించి ఏదో బెంగళూరులో అమ్మాయికి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గడుస్తుంది. ఈరోజు ఆ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమెనే, బ్యాక్ బోన్ ఆమెనే. ఆమె చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు సీఎం చేశాడు, హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఒక రోల్ మోడలు 2 lakhs ఇవ్వడం ఏందండి? మరి జగన్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ₹1 కోటి ఇచ్చాడు ఎల్జీ పాలిమర్స్కి. మరి ఈయన ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అలా 10,000 జీతం మస్కట్లో చేసుకుంటున్నాడు, ఇంకో అబ్బాయి చదువుతున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంది? నేనేమంటున్నా అంటే మేము కూడా లోకల్గా అప్పుడు టీడీపీ, ఆయన ఉన్నప్పుడంతా మేము టీడీపీ. ఆయన విమర్శించడం కాదు, మేమేమంటున్నామంటే జగన్ కన్నా బెటర్ సర్వీస్ చేయండి, మీరు ప్రూఫ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు లేని కుటుంబాలని ఆదుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారితో అదే కోరుతున్నా. రిక్వెస్ట్ అనుకోండి, మా డిమాండ్ అనుకోండి. మేము జగన్ని కంపేర్ చేయడం కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పని కాబట్టి ఈరోజు జగన్ కంపేర్ చేస్తున్నాం. మీరు 2 lakhs ఇవ్వడం ఏందండి? మస్కట్ టికెట్ రాదు కదా 2 lakhs, ఆలోచించాలి కదా. జగన్ గారు చిన్న ఇన్సిడెంట్కే ₹1 కోటి ఇచ్చిండు. మరి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మీ మామగారు ఎన్టీ రామారావు ఏలిండు, మరి దాని తర్వాత మీరు కూడా మా ఉమ్మడి తెలంగాణను మీరు ఏలడం జరిగింది. కావున ఇక్కడ జరిగింది మా 2 ప్రాణాలే కాదు, ఇక్కడ 20 ప్రాణాలు పోయినాయి ఈ బస్సులో. కాబట్టి 20 మంది కుటుంబ సభ్యులకు మీరు తక్షణ సాయం కింద మీరు ఒక పర్సన్కు ₹1 కోటి ఇచ్చినా కానీ తక్కువనే. ప్రాణం పైసల కన్నా మిన్న కాదు, పైసల కంటే ప్రాణమే మిన్న. ప్రాణం ఉంటే బతుకుంటే బచ్చల కూర ఏరుకొని తినచ్చు సార్, కానీ ప్రాణాలు లేవు. కాబట్టి ₹1 కోటి పర్ పర్సన్ ₹1 కోటి ఇవ్వాలని. టైర్లు కూడా రీగ్రూప్ టైర్లు ఉన్నాయి. అంతవరకు ఈ ఆర్టీఓలు కరెక్ట్గా చేస్తున్నారో కూడా అర్థం అవటం లేదు. ఈ గవర్నమెంట్ నిద్రపోతుందా? అది మా గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో బస్సా ఇది రిజిస్టర్ అయ్యిందా, ఆంధ్రాలో రిజిస్టర్ అయ్యిందో తెలియదు. కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఫిట్నెస్ మాత్రం అదే స్టేట్లో జరుగుతుంది. అసలు తెలంగాణలో జరిగిందా లేకుంటే ఆంధ్రాలో జరిగిందా తెలియదు. మీరు చూడండి, అది పరీక్షించండి. ఆ రీగ్రూప్ టైర్లు ఉన్నాయి. డ్రైవరు దిగిపోయి పారిపోవడం కూడా అది అన్యాయం. అది వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే.